నిద్రపోతున్న కమలమ్మ సడన్ గా నిద్రలేస్తుంది. దేవుడా, టైం 9. ఇంతసేపు పడుకున్నానా? అవును, కోడి 5 గంటలకే కుయ్యాలి కదా, ఈరోజు ఎందుకు కుయ్యలేదు? వస్తే పుంజు, ఎర్రాని కుర్రదాన్ని గోపాల, చిరు మందిని చూపు నాకేలా, గుడ్డు కోసం వచ్చావ గోపాల, దాని గంప కింద దాచాను గోపాల. ఓసిని దుంపదెగా, తెల్లవారుజామునే లేచి కొక్కరకోమంటూ మమ్మల్ని నిద్రలేపాల్సింది పోయి తీరిగ్గా ఇక్కడ నీ పెట్టతో కలిసి సరసాలాడుతున్నావా? సరసాలు. యూ ఓల్డ్ లేడీ, మైండ్ వర్టాం. ఈ రోజు మే 1 కార్మికుల దినోత్సవం, అందుకే సెలవు తీసుకున్నాను. అంతేకాదు, ఈ రోజు నా భార్య ఎర్రక్క కూడా గుడ్డు పెట్టదు. అవును, ఈ రోజు నేను గుడ్డు పెట్టను, సెలవు తీసుకుంటాను. పద బేబీ. అయినా ఈ ఓల్డ్ లేడీతో మనకెందుకు, సరదాగా అలా ఏ ఊటియో కొడైకెనాలో చూసొద్దాం అని పుంజు పెట్టెతో సహా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇది చూసి కమలమ్మ ఆశ్చర్యపోతుంది. టైం 10 అవుతుంది, ఈ రోజేంటి పాలతను ఇంకా రాలేదు అని రమ్య అనుకుంటూ ఉండగా ఇంతలో పాలు పోసే పాపయ్య అక్కడికి వస్తాడు. ఏం పాపయ్య, ఇంత ఆలస్యంగా వచ్చావు? పాలేవి? ఏం చెప్పమంటారమ్మా, ఉదయాన్నే పాలు తీద్దామని గేదె దగ్గరికి పోతే నేను పాలివ్వను. ఎందుకేవో? ఈ రోజు కార్మిక దినోత్సవం. ఏం మీకేనా సెలవులు? మాకుండవా? నేనుగా పాలివ్వను. ఎట్టెట్టా సెలవు తీసుకుంటావా? నోరు మూసుకొని పాలివే. ఒక్కసారి చెప్తే అర్థం కాదురా. ఏ బుష్! ఒరే రాము భీము, కదలండ్రా. మేము కదలం, ఈ రోజు మేడే, మాకు సెలవు. నెక్స్ట్ డే. ఏమైంది రాధా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడి బీరువాలో ఉన్న డబ్బు నగలు మొత్తం దోచుకుపోయారే. అయ్యో, ఎంత ఘోరం జరిగింది. అయినా మీ ఇంట్లో కుక్క ఉంది కదే, మీరు నిద్రపోతే అదైనా కాపలా కాయాలి కదా. అదే మాట దాన్ని అడిగితే ఏమందో తెలుసా? నిన్న మేడే, సెలవు, అందుకే పడుకొని నిద్రపోయాను అని ధైర్యంగా చెప్తుంది. కుక్క కూడా సెలవు తీసుకుందా అని రమ్య ఆశ్చర్యపోతుంది. ఇది ఎవరిని ఉద్దేశించి రాసిన కథ కాదు, కేవలం సరదా కోసమే. అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.